మేడం నేను డే అంతా కూడా 100% ఎనర్జీతో ఉండాలంటే నేనేం చేయాలి? నాకు మార్నింగ్ లేసిన వెంటనే నేను చాలా యాక్టివ్‌గా ఉంటాను. కానీ ఈవినింగ్ అయ్యేసరికి నాకు చాలా డ్రైన్ అయిపోతాను. నేను చాలా అలసట అయిపోతున్నాను. టయర్డ్ అయిపోతున్నాను. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. కొంతమంది ఇలా ఉంటారు. కొంతమంది ఇంకెలా ఉంటారు అంటే, మేడం నాకు మార్నింగ్ అంతా చాలా వీక్‌గా, టయర్డ్‌గా అనిపిస్తుంది. కానీ ఈవినింగ్ వచ్చేసరికి నేను ఫుల్ యాక్టివ్‌గా ఉంటాను. నేను నైట్ అయ్యేసరే నేను చాలా హ్యాపీగా ఉంటాను. నాకు ఎక్కువగా ఎనర్జీ వస్తుంది. నేను నైట్ ఎక్కువ వర్క్ నా బ్రెయిన్ ఎక్కువ ఫాస్ట్‌గా పని చేస్తూ ఉంటుంది. సో, ఇలా 2 టైప్స్ మనకుంటారండి. మీరు ఏ టైపో చూడండి. కానీ ఓన్లీ హాఫ్ డేనే మనం ఎందుకు యాక్టివ్‌గా ఉండాలి? మిగతా హాఫ్ డే ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించారా? యెస్. మీరు హాఫ్ డే యాక్టివ్‌గా ఉంటేనే మీరు ఎన్నో సాధించగలుగుతున్నారు. అలాంటిది మనం ఫుల్ డే ఎనర్జిటిక్‌గా ఉండాలి. ఫుల్ డే పాజిటివ్‌గా ఉండాలి అంటే ఏం చేయాలి? చాలా వెరీ సింపుల్ స్టెప్స్ అండి. నేను మీకు కొన్ని సింపుల్ ప్రాసెస్ స్టెప్స్ నేర్పిస్తాను. డే అంతా యాక్టివ్‌గా ఉండడానికి, డే అంతా కూడా పాజిటివ్ థింకింగ్ ఉండడానికి, ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా మనము చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అనేది మీకు ఒక 5 స్టెప్స్ ప్రాసెస్ అనేది నేర్పిస్తాను. ఈ 5 స్టెప్స్ మీరు ఫాలో చేసినట్లయితే తప్పకుండా మీరు మీ డే అంతా కూడా అంటే మార్నింగ్, నైట్, ఈవినింగ్ ఒకవేళ నైట్ యాక్టివ్‌గా ఉన్న వాళ్ళు మార్నింగ్ కూడా రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ డే అంతా అంటే ఎంటైర్ 24 అవర్స్ కూడా మనము ఎలా హ్యాపీగా, పాజిటివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఎవ్రీ డే మీరు గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయండి. కృతజ్ఞతా భావం అనేది ప్రాక్టీస్ చేయండి. కృతజ్ఞతా భావం దేనికి చూపించాలి? మీరు వాడుతున్న వస్తువులకి చూపించండి. రోజు మీ చుట్టూ ఉన్న మనుషులు, పీపుల్‌కి కృతజ్ఞతా భావం తెలపండి. మీకు ప్రతిరోజు ఏవేవి సహాయం చేస్తున్నాయి అనే వాటికి కూడా మీరు కృతజ్ఞత తెలపండి. ఎగ్జాంపుల్, మీరు ప్రతిరోజు మొబైల్ వాడుతూ ఉంటారు. మొబైల్‌కి కృతజ్ఞత తెలపండి. ప్రతిరోజు మీ ఇంట్లో ఎన్నో వస్తువులు వాడుతూ ఉంటారు. వాటికన్నిటికీ కృతజ్ఞతా భావం తెలపండి. మీ లైఫ్‌లో ఉన్న పీపుల్, మీ యొక్క పేరెంట్స్, మీ పిల్లలు, మీ రిలేషన్‌షిప్స్, మీ ఫ్రెండ్స్ వాళ్ళు మీకెంతో ముఖ్యమైన పాత్రని ప్లే చేస్తున్నారు. వాళ్ళ వల్ల మీరు ఎన్నో హ్యాపీగా ఉంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు. వీటికి మీ పర్సన్స్‌కి మీరు కృతజ్ఞతా భావం తెలపండి. రోజు మనము మన ఇంట్లో వస్తువులు కాకుండా, మనుషులం కాకుండా కొన్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ సన్‌లైట్, ఆక్సిజన్ ఫ్రమ్ ట్రీస్, ఇవన్నీ కూడా మన యొక్క జీవితానికి రోజు మనము అలైవ్‌గా ఉండడానికి, బ్రతికి ఉండడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయి. వాటర్, ఎయిర్ ఇలాంటివన్నిటికి కూడా గ్రాటిట్యూడ్ తెలపండి. థ్యాంక్ యూ. ఈరోజు నాకు డి విటమిన్ దొరికినందుకు సన్‌లైట్ ద్వారా. అది లేక మనం ఈ రోజుల్లో టాబ్లెట్లు వేసుకుంటున్నాం. నేచర్ ఫ్రీగా ఇస్తుంది కానీ మనం తీసుకోవట్లేదు. సో ఇలా మనము కృతజ్ఞతా భావం తెలపడం వల్ల మనకు ఇంకా యాక్టివ్‌గా, హెల్తీగా, అబండెంట్‌గా మనము ముందుకు వెళ్తాము. సో ఎవ్రీ డే మీరు కన్సిస్టెంట్‌గా అంటే మనం ఎన్ని రోజులు జీవించి ఉంటే అన్ని రోజులు కృతజ్ఞతా భావం, గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ పాటించకపోయినా గ్రాటిట్యూడ్ చాలా మంచి ప్రాక్టీస్ అని చెప్తాను. జపనీస్ కంట్రీ మీరు ఎప్పుడైనా విన్నారండి? మోస్ట్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే వాళ్ళు వాడే టెక్నిక్ గ్రాటిట్యూడ్, అరిగాతో. వాళ్ళు ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి అన్నిటికీ కూడా థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్. మన జీవితం మనకు ఇంకొక రోజు నెక్స్ట్ డే మనం మార్నింగ్ లేసాము అంటేనే మనము వీ హ్యావ్ గాట్ అనదర్ న్యూ డే, న్యూ ఆపర్చునిటీ, న్యూ లైఫ్, న్యూ పాసిబిలిటీస్. సో ఈ విధంగా మనము గ్రేట్ఫుల్, గ్రాటిట్యూడ్ అనేది తెలపాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేసి మనము కృతజ్ఞతా భావం తెలిపిన వెంటనే ప్రతిరోజు మన డే పవర్ఫుల్ అఫర్మేషన్స్తో మనం స్టార్ట్ చేసినట్టయితే మన డే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ అఫర్మేషన్స్ ఓన్లీ మార్నింగే కాదు, మధ్యలో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా కూడా మీరు ఈ అఫర్మేషన్స్ అనేది చెప్పుకోవచ్చు. అఫర్మేషన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్. ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై లైఫ్, ఐఎమ్ ద వెల్దియెస్ట్ పర్సన్, టాప్ మోస్ట్ ఎంటర్ప్రెనర్, ఐఎమ్ ఏ వండర్ఫుల్ బిజినెస్ ఉమెన్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ హెల్దీ. ఈ విధంగా మనము అఫర్మేషన్స్ అనేది మనకు ఓన్గా మనం తయారు చేసుకోవచ్చు. గ్రాటిట్యూడ్ తర్వాత మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాల్సింది అఫర్మేషన్స్. పాజిటివ్, మన ఎనర్జీని ఒక్క రేంజ్కి తీసుకెళ్లే
పాజిటివ్ అఫర్మేషన్స్ ఫీల్ అవుతూ చెప్పాలండి. ఐఎమ్ సో హ్యాపీ, నేను ఎప్పుడు సంతోషంగా యాక్టివ్గా ఉంటాను, నేను నా జీవితానికి నేనే క్రియేటర్ని, నేను ప్రతి ఒక్క ఆపర్చునిటీని గోల్డెన్ ఆపర్చునిటీగా మార్చుకుంటాను, నేను ప్రతి ఒక్క ఆపర్చునిటీని నేను మనీ మేకింగ్ ఆపర్చునిటీగా చేసుకుంటాను. ఈ విధంగా మన అఫర్మేషన్స్ అనేటివి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి ప్రతిరోజు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్. 5 minutes ఆఫ్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి, ఏం చేయాలి, మన యొక్క ఆలోచనలు ఏంటి, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఉంటున్నాం అనేది కాస్త మైండ్ఫుల్గా ఉండడం. ఎగ్జాంపుల్, మనము ఏదైనా ఒక పని చేస్తుంటాం కానీ ఏదో ఆలోచిస్తుంటాం, ఈ పని మీద ధ్యాస ఉండదు. వర్క్ చేస్తూ ఉంటాం, ఏదో ఆలోచిస్తుంటాం. వంట చేస్తాం, ఏదో ఆలోచిస్తాం. జాబ్ చేసుకుంటాం, ఏదో ఆలోచిస్తాం. బస్సులో ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, బట్ మన ఆలోచనలన్నీ ఎక్కడో ఉంటాయి. సో మైండ్ఫుల్నెస్ ఏంటంటే, మీరు ఈ పని చేస్తున్నారంటే ఈ పని మీదే ఆలోచన ఉండాలి, ఈ పని మీదే మీ యొక్క ఫోకస్ ఉండాలి. అంతేకాని ఈ పని చేస్తూ ఇంకొక పని చేసేదాన్ని మైండ్ఫుల్నెస్ అన్నారు. సో ఈ మైండ్ఫుల్నెస్ ఏంటంటే, ప్రతిరోజు మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఎలా మీరు ఆలోచిస్తున్నారు, ఏం అనిపిస్తుంది మీ మైండ్కి అనేది ప్రాక్టీస్ చేయండి. కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది, మీ మెలకువ అనేది పెరుగుతుంది. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీ బ్రెయిన్ ఇలా టక్కునని చెప్తుంది, నో దిస్ ఇస్ నాట్ రైట్, నువ్వు ఈ పని చేస్తున్నావు, ఈ పని గురించి ఆలోచించు అని మీ మైండ్ మీకు చెప్తుంది. పోను అలవాటు చేసుకోను. సో ఇది నెంబర్ 3 అండి. నెంబర్ 4, సెగ్మెంట్ ఇంటెన్షన్. సో మీరు ఈ పాటికి నా వీడియోస్ చూసినట్టయితే ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది నా యొక్క వీడియోస్లో, నా మేనిఫెస్టేషన్స్ జర్నీస్లో ఏ పని చేస్తున్నా సంకల్ప బలం అనేది ఇంపార్టెంట్. మీ డే సెగ్మెంట్ ఇంటెన్షన్ అంటే మన 24 గంటలు ఒక రోజుని సెగ్మెంట్స్గా విభజించడం. నేను మార్నింగ్ 6 to 8 ఈ పని చేస్తాను, 8 to 10 ఈ పని చేస్తాను, 10 to 12 ఈ పని చేస్తాను. ఇలా సెగ్మెంట్స్గా మనము మన యొక్క డేని డివైడ్ చేసుకొని ఈ టైంలో ఈ పని పూర్తి చేస్తాను, ఈ టైంలో ఈ పని పూర్తి చేస్తానని సంకల్పించుకోవడం, అది సెగ్మెంట్ ఇంటెన్షన్ అని అంటారు. ఇకపోతే 5వ స్టెప్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. ప్రతిరోజు మన గురించి, మనలో ఉన్న స్ట్రెంగ్స్, పాజిటివ్నెస్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉండడం. ఓకే సౌమ్య, నీకు చాలా జాలి గుణం ఉంది, నువ్వు అందరికీ చాలా నీకున్న నాలెడ్జ్ని షేర్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ప్రతి ఒక్కరికి నీకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేస్తావు, ఏది భయపడకుండా. అంటే నేను వాళ్ళకి ఇచ్చేస్తే నాకు ఉండదేమో, వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతారేమో. మీరు మామూలుగా చూస్తుంటే మనకు ఆఫీస్లో ఎవరైనా ఏదైనా షేర్ చేయాలంటే సగమే షేర్ చేస్తారు. సో నాకు నా ఆఫీస్లో కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు, సౌమ్య నీకు అసలు నువ్వు మొత్తం అంతా నేర్పించేస్తావు, నీకు టెన్షన్ లేదా, భయం లేదా, వాళ్ళన్నీ నేర్చుకొని నీకన్నా ఎక్కువ ఎదిగిపోతారేమో అని. లేదండి. సో మనం నా యొక్క పాజిటివ్ సెల్ఫ్ టాక్ నేను అలానే చేస్తాను. సో నాకు అది నచ్చుతుంది, నాలో నా నేచర్ అది, నా హెల్పింగ్ నేచర్. సో నేను చాలా ఓపిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు తెలిసిన నాలెడ్జ్ నేను అందరికీ ఇవ్వగలుగుతా ధైర్యంగా. ఇలా మన గురించి మనం పాజిటివ్గా సెల్ఫ్ టాక్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఈ 5 steps ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీ డే అంతా కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకెన్నో చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మీరు డే అంతా మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఎనర్జెటిక్గా ఉండాలి, ఫ్యామిలీలో ఎనర్జెటిక్గా ఉండాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.